మీనా అయితే ఇంకా ఏడుస్తూనే ఇంకా తాలిబొట్టు గురించి కూడా నన్ను అడిగారు కదా, ఇంకా అది కూడా ఇచ్చేసాను, ఇప్పుడు ఏం మాట్లాడతారు మా నాన్న గురించి, మమ్మల్ని కష్టపడి పెంచాడు అని అయితే అంటూ ఉంటే, ఏదో నేను మాట వరుసకి అన్నాను అంతేగాని నేను బంగారం తీసి తాలిబొట్టు తీసి అన్నాను, అంత కఠినాత్మరాలు నేను కాదు అని చెప్పని అంటుంది. ఇంకా అందరూ అయితే తాలిబొట్టు వేసుకో మీనా అని చెప్పని రోహిణి అలాగే అందరూ అంటే, లేదు ఇంకా నేను వేసుకోను, ఆ తాలిబొట్టుగా నేను వేసుకోను అని చెప్పని మాట్లాడి, అప్పుడు తర్వాత బాలు గురించి అయితే నీకు బాగుండదు వదిన అని చెప్పానంటే, లేదు ఇంకా నాకు సంబంధించింది ఏదైనా సరే నా భర్త కొంటాడు అని అయితే బాలు గురించి చాలా గొప్పగా చెప్తుంది. నా భర్త సమర్థుడు అసమర్థుడు కాదు, తనకు కొని తెచ్చిస్తేనే నేను వేసుకుంటానని చెప్పని అక్కడ నుండే తాళిబొట్టు కూడా ఎత్తి ప్రభావతి చేతులు అయితే పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అలా చెప్పేసరికి మీనా అలా చెప్పేసరికి బాలుకు అయితే చాలా బాధేసి ఇంకా మీనాని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా సత్యం కూడా అయితే నా కొడుకు గురించి ఇంత గొప్పగా చెప్తుందని చెప్పని బాలు సాయి మీనా సాయి చూస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి అయితే మీనా మాట్లాడింది, మీనా చేసింది కరెక్ట్, 100కి 100% కరెక్ట్ అని చెప్పని ప్రభావతి మోహాన్ని చెప్పేసి అయితే శృతి వెళ్తుంది. రోహిణి కూడా అయితే మీరు అన్నీ మాట్లాడి మళ్ళీ తాళిబొట్టు గురించి కూడా ఎందుకంటే గుర్తు చేశారు, మీనకు కోపం వచ్చే కదా తాళిబొట్టు కూడా తీసి పసుపు తాడు వేసుకుంది, మీదే తప్ప అంటే అని చెప్పని రోహిణి కూడా అంటుంది. ఇంకా ప్రభావతికి అయితే ఇద్దరు కోడల ముందు ఇంక తన పొరుగు తీసేటప్పటికి ఇంకా సత్యం కూడా అయితే నువ్వు ఈ జన్మకు మారువు, నువ్వు వింతేను అని చెప్పనేసి ఇంకా సత్యం కూడా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇది ఇంతలా చేసి నన్ను అందరి ముందు దోషం చేసిందని ప్రభావతి